ఇటువంటి వారు చిచ్చు పెడుతూ ఏదో ఒకటి మన మధ్యలో ప్రజల మధ్యలో అంతా ఇది చేస్తున్నారు. కాబట్టి ఇది కాకుండా కూడా ఈ యొక్క ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. మస్తాన్ గారు మొత్తం పొలిటికల్ కాన్స్పిరసీ టార్గెట్ అల్లు అర్జున్ అనేది అర్థమవుతోంది అనేది శ్రీకాంత్ గారు అబ్జర్వేషను. సరే, కొంత పొలిటికల్ యాంగిల్ అనేది కనిపిస్తూ ఉంది. రెండోది, అల్లు అరవింద్ గారు నిన్న మాట్లాడారు, ఏమన్నారు, ఇది సంయమనం పాటించాల్సిన సమయం అని. సరే, ఇంకా హీ హ్యాస్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్స్. ఇంకా అంతకుమించి ఆయన మాట్లాడడానికి లేదు. ఏం మాట్లాడినా అది ఏ టర్న్ తీసుకుంటుందో, మళ్ళీ గవర్నమెంట్ ఏ సెక్షన్ కింద కేసు పెడుతుందో అనే భయం అయితే గవర్నమెంట్ చాలా సమర్థవంతంగా కల్పించగలిగింది. అంటే ఎంటైర్ ఇండస్ట్రీ ఈరోజు పోలీస్ ట్రాప్లో, గవర్నమెంట్ ట్రాప్లో పడిపోయిందనే భావన ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. టాప్ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు ఏ థియేటర్లో, ఎగ్జిబిటర్స్ ఏ థియేటర్లో ఏ సినిమా ఆడించాలనే దాని మీద కాల్ తీసుకునే ఇద్దరు ప్రముఖుల్లో ఆయన ఒకడు, ఇంకొక ఆయన దిల్ రాజు. ఆయనే బేలతనంతో మాట్లాడారు. ఇట్ సీమ్స్ టాలీవుడ్ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మూటాముల్లా సర్దుకొని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిస్థితి, లేకపోతే మళ్ళీ చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి. గుడ్ మార్నింగ్ అండి 99 వీక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న ప్రజలకు. మీరు మనం ఎంచుకున్న అంశం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేలాగా ఉంది. ఎందుకంటే మొదట రేవతి దురదృష్టమైన సంఘటనతో ప్రారంభమైంది. తర్వాత చూసినట్లయితే మనకి ఇదంతా పొలిటికల్ రాజకీయ కోణమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరే మర్చిపోయేంత, అంటే గుర్తు లేనంతగా ఈయన పరిపాలన ఉందనేది ఆయన వ్యాఖ్యానించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తా ఉన్నాం. వాటినన్నింటినీ గమనిస్తే ఇండస్ట్రీ కూడా దాదాపు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది అనేది కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ ఏకాకయ్యారు. అంటే ఆయన జైలు నుంచి రాగానే హీరోలందరూ వెళ్ళి పలకరించిన పరిస్థితి, అందరు పరామర్శించిన పరిస్థితి ఉంది. కానీ టోటల్ గా చూస్తే ఎవరి ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నట్టుగా ఉంది. పరిశ్రమ పెద్దలుగా ఎవరైతే చిరంజీవి గారిని మనం భావిస్తారు ఇప్పుడున్న పరిస్థితులు, అయితే మోహన్ బాబు కుటుంబం అంతా కూడా వాళ్ళు వేరే ఒక కేసులో ఇరుక్కుని వాళ్ళు వేరే పరిస్థితిలో ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు కూడా ఆత్మరక్షణ పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితికి ఈ సమస్య చేరుకుందనేది నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు నిన్న జేఏసీ దాడి, అదేవిధంగా విష్ణుమూర్తి ఆయన కూడా సస్పెండ్ అయి ఉన్నాడు. యాక్చువల్గా అక్టోబర్లో సస్పెండ్ అయి ఉన్నాడు. ఆయన వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెడతాం కూడా ఆయన రెచ్చగొట్టే ధోరణి ఉంది. నిజానికి ఆయన మీద కూడా చర్య తీసుకోవాల్సిందని నిన్న సెంట్రల్ జోన్ డీసీపీ గారు కూడా డీజీపీకి పంపించామన్నది కూడా చెప్పారు. అయితే ఇది ఇప్పుడు మొత్తంగా చూస్తే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా అంటే ఎన్నో వేల మంది, లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇందాక మహేష్ గారు చెప్పినట్టు 14 రాష్ట్రాల్లో కలిపి 1400-1500 థియేటర్లు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటది. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా బాలీవుడ్కి వెళ్ళి ఒక అందరికీ కూడా ఆదర్శవంతంగా, లేదంటే రికార్డుల పరంగా, లేకపోతే ఫేమ్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఒక భారతీయ సినిమాని ఇప్పుడు RRRకి చూసినట్టయితే ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్లిన పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఆత్మరక్షణ ధోరణిలో డౌన్ లోకి, అంటే దిగజారిపోయిన పరిస్థితిగా కనిపిస్తా ఉంది. నిన్న ఒక రకంగా నేను ఒకటి చెప్తానండి. యాక్చువల్గా అల్లు అర్జున్ గారికి సంబంధించి ఎవరైనా అడ్వైజ్ ఇచ్చేసే వాళ్ళు కొంత సరిగ్గా లేరేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే లీగల్ టీం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశం కావచ్చు, చూసినట్లయితే పరిస్థితులు ఈ విధంగా దాపురిస్తాయనే విషయాన్ని ఆయన ఎక్కడా కూడా చూడలేదు. పైగా అల్లు అరవింద్ గారు గతంలో నేను చెప్తా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూలో ఆయన మీద DC ఐ థింక్ డెక్కన్ క్రానికల్లో ఒక వార్త ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి ర్యాలీగా వెళ్ళి ఆ ఎడిటర్ని కూడా ప్రశ్నించి ఈ విధంగా తప్పు జరిగింది అని నిలదీసే పరిస్థితి అల్లు అరవింద్ గారు అప్పుడు చాలా ఫైట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ చూస్తే నిన్న ఆయన కూడా పూర్తి ఆత్మలక్ష్యం ధోరణి, బికాజ్ ఆఫ్ ఆయన కేసు వాళ్ళ మీద కోర్టులో ఉంటాం. ఇప్పుడు చూసినట్లయితే ఆయన కూడా నిన్న జేఏసీ అంత దాడి చేసినా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నాయకులు కానీ, లేదంటే ఇప్పుడు రాజకీయ కోణం మీరు అన్నట్టు ఇందాక శ్రీకాంత్ గారు అన్నట్టు విష్ణుమూర్తి ఆ విధంగా తెలంగాణకు సంబంధించి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా కనిపించాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీన్ని మొత్తం సానుకూలంగా నిన్న ఆయన దాడిని కూడా ఖండించారు. అదేవిధంగా చూస్తే అక్కడ పోలీసు రక్షణ కూడా అట్లా విష్ణుమూర్తి లాంటి వాళ్ళు అట్లా ప్రసంగాలు చేయొద్దనేది కూడా ఆదేశించారు. ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో
బెనిఫిట్ షోలకు కానీ రేట్ల పెంపుకు కానీ అనేది అది ఒక ఆశానిపాతంగా చెప్పొచ్చు. ఎందుకంటే రేపు సంక్రాంతికి మెగా కుటుంబం నుంచి ఏమో గేమ్ చేంజర్ రాబోతుంది, అదేవిధంగా నందమూరి కుటుంబం నుంచి ఏమో డాకు మహారాజ్ రాబోతుంది, అదేవిధంగా దగ్గుపాటి కుటుంబం అంటే ఎవరైతే పరిశ్రమలను ఏలుతున్నారన్నారో ఆ కుటుంబాల నుంచి వస్తున్న సంక్రాంతికి వస్తున్న ఒక సినిమా వస్తుంది. వీటన్నిటికి కూడా ప్రస్తుతం పల్లా శ్రీనివాస్ గారు ఒకటి రైజ్ చేశారు. నిజం, అది కూడా కొంత మనం సానుకూలంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైజ్ చేశారండి, ఓకే, ఆయన పార్టీ అధ్యక్షుడిగా రైజ్ చేశారా, పల్లా శ్రీనివాస్ గారు రైజ్ చేశారా అనే దాని మీద క్లారిటీ లేదు. అంటే లేదు, కానీ మనము ఆయన తెలుగుదేశం అధ్యక్షుడిగానే ఆయన అడిగారు అనే విధంగా నేను కూడా మాట్లాడుతున్నాను. మూవీ రూల్లో సాయంత్రానికే సినిమా మొత్తం పెట్టేస్తున్నారండి పైరసీ. అంటే 3-4 రోజుల్లోనే ఎవరైతే ఇప్పుడు థియేటర్లలో 300, 150 రూపాయలకి వేస్తున్నప్పటికీ కూడా, మామూలు సాధారణ ధరలో వేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్లు అవుతా ఉన్నాయి మెయిన్ హీరోలకు సంబంధించి. అవన్నీ రాబట్టుకోవాలంటే ప్రస్తుతం ఒక గత 4-5 సంవత్సరాలుగా మనం బాహుబలి కానీ అంతకుముందు సినిమాలను చూస్తే 50 రూపాయలు, 60 రూపాయలు లేదా 100 రూపాయలు పెంచుకునే సౌలభ్యం వల్ల కొంతవరకు గట్టెక్కుతున్నాయి సినిమాలని కూడా. ఎందుకంటే దాదాపు 200-300 సినిమాలు నిర్మిస్తా ఉంటే కేవలం 10-20 మాత్రమే అబోవ్ యావరేజ్ హిట్, బంపర్ హిట్ లేకపోతే సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి తప్పితే మిగతా సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కింద వస్తున్నాయి. కొన్ని ఓటీటీలు కూడా కొనలేకపోయిన పరిస్థితి ఉంది. సో ఆ ఇండస్ట్రీని కూడా మనం ఉపాధి కింద చూడాల్సిన పరిస్థితిలో నుంచి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఆయన 25 లక్షల రూపాయలు వాళ్ళ టీం సరైన విధంగా స్పందించలేదు. అదే విధంగా ఎవరినైనా పంపించి పరామర్శించే విషయంలో నిన్న జగత్బాబు గారు ఒక్కళ్ళే చెప్పారు బయటకు కదా. ఐ థింక్ మస్తాన్ గారు మీది గుంటూరు అనుకుంటాను. ఘరానా మొగుడు శతదినోత్సవ వేడుకలు గుంటూరులో జరిగినప్పుడు కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగింది, కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ పోలీసు చాలా బాగా హ్యాండిల్ చేశారు. గుర్తుండే ఉంటుంది. కరెక్ట్ అండి, బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో జరిగింది. అప్పుడు చిరంజీవి గారు దాదాపు ఒక 2 కిలోమీటర్లు ర్యాలీ చేశారు. జరిగినాయి అలానే కాదండి, మామూలుగా సినిమా విడుదల సందర్భంగా బ్యానర్లు కడుతూ లేదంటే ర్యాలీ సందర్భంగా చాలా మంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే పోలీసులు నిన్న మొత్తం 10,000 వీడియోలు శోధించి చేసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ వెర్షన్కి మద్దతుగా వాళ్ళంతా కూడా నిన్న ప్రెస్ మీట్ మొత్తం ప్రదర్శించమైన పరిస్థితి మనం చూసాం. అయితే అక్కడ అల్లు అర్జున్ గారేమో అక్కడ కాంట్రవర్సీ ఎక్కడ అవుతుంది, అల్లు అర్జున్ గారేమో నాకెవరు పోలీసులు చెప్పలేదు అంటున్నారు, వాళ్ళేమో వీడియో సహితంగా చూపించారు. సో ఈ కాంట్రవర్సీ మొత్తం కోర్టులు తేల్చాల్సిన అంశం ఉంది, ఎవరిది కరెక్ట్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం తేల్చాలి. అయితే నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పిన విధానం కానీ అది కోర్టుని వైలేట్ చేసిన ఇవాళ చూసినట్టయితే నాకు ఇప్పుడు అందిన సమాచారం వరకైతే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం మీద కూడా తెలంగాణ పోలీసులు కోర్టుకి